హాయ్ అండి, నమస్తే. నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్, అదేవిధంగా నేడు కాంగ్రెస్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ల ప్రెస్ మీట్. కౌంటర్ కి ప్రతి కౌంటర్ ఇస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా కార్పొరేటర్లు అయితే ప్రెస్ మీట్ పెట్టారు, మాజీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అసలు ఎందుకో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏం చెప్తారు? గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొలిసారి గౌరవ సీఎం గారిని స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు తీసుకొచ్చి సిటీ పైన మరి ముఖ్యంగా వరంగల్ ఒక షేప్ లేకుండా చరిత్రాత్మకమైన వరంగల్ 6 ముక్కలు చేసిండ్రు. అది కాకుండా అభివృద్ధిని నోచుకోకుండా లేదు. దయచేసి మీరన్నా చేయాలని సీఎం గారు రిక్వెస్ట్ చేయడం. అంటే తొలి రివ్యూ మీటింగ్ వరంగల్ పశ్చిమ జరిగింది. దాంట్లో బాగా ఎన్నో సమస్యలపైన 4.5 గంటలు సుమారు స్పష్టంగా అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి రివ్యూ మీటింగ్ చేసి ఒక ప్రణాళిక పరంగా డిపిఆర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. దాన్ని వచ్చిపోయి ప్రజలందరూ ప్రెస్ సోదరులందరూ మెచ్చుకుంటే దాన్ని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యేలు 3 కలిసి నిన్న చిల్లర బొల్లర మాటలు మాట్లాడితే దానికి వాళ్ళ ఆ సమయంలో 3 సార్లు ఎమ్మెల్యే అప్పుడు జరిగిన విషయాలన్నీ ప్రెస్ సోదరులకు మేము వివరించడం జరిగింది. 6 ముక్కలు 5 ముక్కలు అయినప్పుడు చరిత్రాత్మక వరంగల్ అప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్న ఫండ్ మొత్తం హైదరాబాద్ పోతుంటే సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్న వరంగల్ సండ్రి జైలు ముక్కలు చేసుకోబోయి ఇక్కడ ఉన్న డబ్బును తీసుకుపోయి పక్క కరీంనగర్ సిల్సిలా చేస్తా అంటే కూడా చప్పుడు చేయపోయలేదు. చేయిబెట్టి చూపెడతా అభివృద్ధికి నోచుకొని ఈ ప్రభుత్వాలు వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ చేతులతోటి వాళ్ళు తీసుకొచ్చిన పేపర్లతో సహా వాళ్లకు గౌరవ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అందరూ గౌరవ చైర్మన్లందరికీ ప్రెస్ ద్వారా వాళ్లకు వివరించడం జరిగింది. రైట్, మనం చూస్తున్నాం. అమ్మ చెప్పండి, అంటే నిన్న మాజీ ఎమ్మెల్యేలు పెట్టిన ప్రెస్ మీట్ కి ఏం సంబంధం? నిన్న మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో 3 నెలలు మనకి ఎలక్షన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా 4 నెలలే ఉంది. ఈ 4 నెలల్లో వాళ్ళు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. మరి 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చి వరంగల్ కార్పొరేషన్ మీద 4 గంటలు కూర్చొని సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు ఏం జరుగుతుంది వరంగల్లో? 10-20 సంవత్సరాలు వెనుకబడిపోయింది వరంగల్. దాన్ని మన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకొని మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని పిలిపించి సమీక్ష సమావేశం జరిపించారు. అదేవిధంగా లోకల్ కార్పొరేషన్ మీద చాలా అవకతవకలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి దాని మీద సీఎం గారు చర్చించడం జరిగింది. నేను స్వయంగా విన్నాను. అదేవిధంగా ఈ హాస్పిటల్ గురించి కానీ ప్రతిదీ ఈ కాంట్రాక్టర్స్ లేట్ చేయడము ప్రతిదీ, అదేవిధంగా అధికారులతో కూడా బాగా మాట్లాడారు. రేవంత్ పర్యటననే ఎందుకో ఇంత హైలైట్ చేయాల్సి వస్తుంది బీఆర్ఎస్ మాజీలు కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యేలు? ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో చేయలేని పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నాయని రాజేందర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సీఎం గారిని తీసుకొచ్చి ఈ అభివృద్ధి పైన జరుగుతున్న చర్చలను చూసి ఓర్వలేక ఎంబడెంబడే అధికారులతో మాట్లాడుతాను. డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది, ఎస్టిమేషన్స్ పోతున్నాయి. దాన్ని చూసి ఓర్వలేక అయ్యో మేం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారని ఈర్షతోటి కుట్ర పైన వాళ్ళపైన బురద జల్లుతున్నారు. ఇప్పుడున్న మా అప్పుడు ఉన్న టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? వాళ్ళకు కార్పొరేటర్లో ఉన్నకు మున్సిపాలిటీలో ఫండ్ ఎంతున్నది? వాళ్ళు ఇప్పుడు 9.5 సంవత్సరాలు చేసిండ్రు కదా, ఫండ్ ఎంతున్నది? గగ్గోలు పెడుతున్నారండి. కాంట్రాక్టర్లు పనిచేస్తే కాంట్రాక్టర్లు బిల్లు రాక 2 సంవత్సరాల నుంచి వడ్డీలు కట్టి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర మన దగ్గర లేదా? దీనిపైన అందరూ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యే గారు దృష్టి పోతే ఎమ్మెల్యే గారు సీఎం గారు మినిస్టర్ గారు దృష్టి తీసుకపోతే ఆ రివ్యూ చేయడం జరిగింది. అతి త్వరలో సుమారు 6 నెలల్లో వరంగల్ రూపురేఖలు చేంజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధమవుతున్నది. డెవలప్మెంట్ మొత్తం చేసింది బీఆర్ఎస్. దాదాపు కాంగ్రెస్ ఇప్పుడు దాని డెవలప్మెంట్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా అండి, ఎవరైనా కూడా డెవలప్మెంట్ ప్రక్రియ అది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన ట్యాక్స్ తోటి కట్టుకునే ప్రక్రియ. అది సొంత డబ్బుతోటి, ఉదాహరణకు సొంత డబ్బు కేటీఆర్ గారు వాళ్ళ నానమ్మ పేరు మీద అమ్మమ్మ పేరు సొంత డబ్బుతోటి కట్టించి అట్లా వీళ్ళు కట్టి ఉంటే ప్రశ్నించాలి. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ అనేది ఉండాలి. అది కలెక్టర్ ఆఫీస్ అనేది లేవు చరిత్ర. అంటే ఆ చరిత్రను
మాసి వేసి మా చరిత్ర ఉండాలి అని ఒక కుట్రపూరితంగా జరిగింది. అప్పుడు కూడా విభజన సమయంలో కానీ ఫండే కానీ అప్పుడు డీలిమిటేషన్ జరుగుతున్నప్పుడు కూడా మేమందరం గగ్గోలు పెట్టినా కూడా ఎమ్మెల్యే గారే కానీ అప్పుడున్న ప్రభుత్వాలు మా మాట కూడా వినలేదు. అందుకోసమే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే సమస్యలన్నీ సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి అప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 74 సంవత్సరాలు ఏం పనిచేయలేదా? గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు చదవలేదా? గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు డెలివరీ హాస్పిటల్లోకి పోలేదా? ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు ఇంజనీర్లు ఎంఆర్ఓ లెవెల్ చదువుకొని డెవలప్మెంట్ కాలేదా? మున్సిపాలిటీ ఎవరు కట్టిల్లండి? ఎంజిఎం ఎవరు కట్టిల్లండి? గత కలెక్టర్ ఆఫీస్ లెవెల్ కట్టిల్లండి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం పశ్చిమల కరెక్ట్ మనీ ఎడ్యుకేషన్ సంబంధించి సొంత బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి? 15 సంవత్సరాలు తమరు చేసి సొంత హాస్పిటళ్లకు ఆ సొంత ప్లేసులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఫండ్ రిటర్న్ పోయింది? అవన్నీ మాకు పేపర్ పరంగా మాకు డాక్యుమెంట్ పరంగా ఉన్నది. అతి త్వరలో మీడియా ముందుకు మేము తీసుకొస్తాం. ఒక నిమిషం, మేయర్ కూడా రాజీనామా చేయాలంటున్నారు, దీని మీద ఏమంటారు? జరుగుతున్న పరిణామంలో అభివృద్ధి చెందాలన్న దాంట్లో గత 3 సంవత్సరాల నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీలు ఉన్నది. ఏం కాలేదని అర్థమైంది. ఒక్కొక్కరు అడిగితే చెప్తారు ఒక 50 లక్షల ఫండ్ కూడా రిలీజ్ కాలేదు. మా సహచర కార్పొరేటర్లందరూ మేము కార్పొరేటర్లుగానే పనిచేసినాం. ఇప్పుడు నవ్య భవ్య దివ్య తెలంగాణ అని చెప్పి సరే మీరు ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు కదా, మీరు తెచ్చిన ప్రాజెక్టులు ఇవాళ రేపు పేపర్ లేకుండా ఏది ఉంటలేదు కదా. ఒక 10 కోట్ల ప్రాజెక్ట్ చూపెట్టమనండి, మేము చూపెడతాం. ఈ 4 నెలల్లో ఏం తెచ్చినాము ఏం చేసినాము అనేది. 4 నెలల్లో ఏదో అద్భుతాలు సృష్టించారు. 10 సంవత్సరాలు మీరు చేసిన దాంట్లో మీరు తెచ్చిన పెద్ద ప్రాజెక్ట్ ఏంది? ప్రజలకు మేలు కలిగే ప్రాజెక్ట్ ఏం తెచ్చిండ్రు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది ఏం తెచ్చిండ్రు? చూపెట్టండి. ఎవరైనా పేపర్ ముఖంగా చూపెట్టాల్సిందే. ఎవరికి తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టాలంటే ఎక్కువ రోజులు నడవది. అందుకనే ప్రజలు తిరస్కరించింది. అందరికి అర్థమైంది. మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తుంటారు నిశ్చితంగా. ఇప్పుడు మేయర్ మీద అది మాట్లాడడం కూడా తప్పే. తను కూడా పనిచేయడానికి కొరకే ప్రభుత్వం మళ్ళీ కాకతీయ కళాతోరణం దాదాపు 10 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ లోనే ఉంది. నిన్న కూడా ఒక సీఎం వచ్చి దాన్ని స్పెసిఫిక్ గా ఖచ్చితంగా ఓపెన్ చేయాలి కాళోజీ గారి జయంతి వరకు అన్నారు. అయ్యేటట్టు ఉందండి జయంతి వరకు? తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇస్తుండో అది తప్పకుండా నెరవేరుస్తాను. మీరు కూడా చూస్తున్నారు. మన గత సీఎం లాగా అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి, బిడ్డ వస్తే ఎక్కడ ఉండాలని మాట్లాడి రాత్రి ఇక్కడ ఉండిపోయినట్టు కాదు. 100% కృతనిశ్చయంతో ప్రజాపాలన, అప్పుడు గడిల పాలనకు స్వస్తి పలికి ప్రజాపాలనను కోరుకున్నారు ప్రజలు. అది చూడాలి. 4 నెలలకి 4 సంవత్సరాలు అయినట్టు లేనిపోని అంటే వాళ్ళు అధికారం కోల్పోయి తట్టుకోలేకపోతున్నారు. ఏం మాట్లాడలేదు అనేది దయచేసి సద్విమర్శ చేయండి. సోదరుడు ఇప్పటిదాకా చెప్పినట్టు మేమేం చేస్తానో దాంట్లో ఏమన్నా మీ సలహాలు ఉంటే ముందుకు పెట్టేటట్టు మీ సలహాలు చేయండి. అంతే తప్ప ప్రతిపక్షంలో మేము కూడా స్వపక్షంలో విపక్షంలాగా మేము అప్పుడు కూడా గత ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారికి మీకు చెప్పడం జరిగిన ఎన్నో విషయాలు. కనీసం కార్పొరేటర్లను మున్సిపల్ మంత్రి దగ్గర తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇద్దామంటే కూడా తీసుకుపోలేని పరిస్థితి, ఫోటో కూడా దిగలేని పరిస్థితి, అధ్వానమైన పరిస్థితి నుంచి వెళ్ళి మంచి వాతావరణంలోకి వచ్చినాం. కేసీఆర్ నమ్మి మా మాజీ ఎమ్మెల్యేని నమ్మి మేము పోయినాం. కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి మళ్ళీ మాకు అంటే అక్కడ ఏం జరిగింది అనేది తీరుకునేసరికి మా టైం అయిపోయింది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో 100% మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు తప్పకుండా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కంటి కనబడట్లేదు, దాదాపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళట్లేదు అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? మా ఎమ్మెల్యేల పనితీరు చూసి ఓర్వలేక వాళ్ళు నిత్యం ప్రజలలో ఉండుకుంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ప్రజలను సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళతో ఉంటే ఓర్వలేక మంచి పేరు వస్తుంది, ప్రజలతో ఉంటానని చెప్పి గాలికి తిరుగుతాను అన్నారు. గాలికి తిరుగుతానట్టు పొద్దున లేస్తే పేపర్లో కనబడతా ఉంది. ప్రజలతో నిత్యం పొద్దున్న లేతే మా క్యాంప్ ఆఫీస్లో నిత్యం వందలాది వేలాది మంది ప్రజలు వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళతో ఉండుకుంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటుంటే వాళ్ళు ఓరలేని పరిస్థితికి వాళ్ళు ఒక బురద జల్లే విషయం దాన్ని చేస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు చేసింది ఏం లేదు. రాష్ట్ర ప్రజలు 2 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు చేసింది చేయగా వాళ్ళ కుటుంబానికే పరిమితం అయింది తప్ప ప్రజలకు చేసింది లేదు. ఇలా రాష్ట్రం అప్పుల కుప్ప చేసిండు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి ఇలా కార్పొరేషన్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిండు. ఇలా కార్పొరేషన్ కుంటుపడ్డది, డివిజన్లో తిరగలేని పరిస్థితి ఉంది. ఇలా మా రేవంత్ రెడ్డి గారు 6-7 నెలల్లో 3 నెలలు
ఎలక్షన్ కోడ్ 4 నెలల ఇలా 5 ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చుకుంటూ ఇలా వరంగల్ను రెండో రాజధానిగా చేస్తామని ఒక కృతనిశ్చయంతో ఉంటే దాన్ని నిర్వీర్యం చేసి ప్రజలను పక్కదోవ పట్టి వాళ్ళ ఆలోచన విధానం చేసి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనే సూచన చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. అది నిర్వీర్యం చేస్తాం. మేము నిత్యం ప్రజలలో ఉంటాం. మా ఎమ్మెల్యే కానీ మేము కానీ నిత్యం ప్రజలలో ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మేము అభివృద్ధిలో ముందుంటామని ఈ సందర్భంగా తెలుస్తుంది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా చూస్తున్నాం కాంగ్రెస్ లోకి వలసలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇప్పటికి కూడా వరంగల్లో ఓ ఎమ్మెల్సీ అదేవిధంగా శాసన మండలి వైస్ చైర్మన్ కూడా వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీకేమైనా సమాచారం ఉందా? నేను 30 years నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నా. నేను కార్పొరేటర్గా కూడా పని చేసిన. అన్ని ఎందుకు చేసినామంటే గరీబీ హటావ్ అని ఇందిరాగాంధీ చెప్పింది. ఆ మాట ఇప్పుడు వచ్చింది మనకు. రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి గరీబీ హటావ్ అని ఇప్పుడు కనిపిస్తుంది, మళ్ళా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బార్ షాపే ఓపెన్ చేసిండ్రు ఎక్కువ. ఇంకా ఏంటంటే गरीबों को हटाया है, गरीबी हटाओ नहीं करा, गरीबों को हटा के अपना अपना जो है अपना परसेंटेज के खातिर ये तोड़ना वो फोड़ना, ये बिल्डिंग बनाना, वो जेल सेंट्रल जेल ఎంత ఫేమస్ సెంట్రల్ జైల్ అది పర్సెంటేజ్ కోసమే ఆయన అట్లా. ఉందా ఈ రోజు వరంగల్ సెంట్రల్ జైలు ఉందా? ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది మీకు తెలియదా? జైలు లేని దేశం నెదర్లాండ్. ఆ జైలు లేని జిల్లా వరంగల్ సెంట్రల్ జైలు. వరంగల్ సెంట్రల్ జైలు లేదు వరంగల్ లో. ఇప్పుడు బీఆర్ఎస్ లేని జిల్లా ఇదే మనది జిల్లా. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కూడా పోయింది కదా. ఎందుకు? పబ్లిక్ నేత అంటే పబ్లిక్ కోసం పని చేయాలి. కానీ ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యంగ్ పిల్లలు కూడా అందరు వచ్చిర్రు. కాంగ్రెస్ పడిపోయింది అప్పుడు, కానీ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయింది. ఎందుకు? పని చెయ్య వాళ్ళు కావాలి. పని కోసం ఎవరు యంగ్ వస్తారో వాళ్ళ కోసం పిల్లలందరూ జమ అయినరు. పార్టీ పడిపోయిన పార్టీకి లేపించిండ్రు. ఎందుకు? అరే మన ప్రజా కోసం వీళ్ళు వస్తున్నారు, ప్రజా కోసం పని చేస్తారు. ఇప్పుడు బతుకమ్మ ఆడి ఏం ఆడుతున్నారు? లోపల పోయిందా? వస్తుందా బయట? మరి ఆమె అంటే అందరు ఆడోళ్ళకి తీసుకోవాలి. ఫేక్ కేసులు పెట్టారు అన్ని. ఫేక్ ఏమయ్యా? ఒక చిన్న బాబుకి నువ్వు పెన్సిల్ తీసుకున్నావు అంటే చెంప మీద కొడతాడు. ఈ ఫేక్ కేసా ఇది? డబ్బులు అంతా జమ చేసుకొని ఫేక్ కేసా? అయితే ఇప్పుడు అందరు పోతారు ఇక ఫేక్ కేసులో. ఏ కేసులో కానీ ప్రజల్లో అయితే నమ్మకం మీద ఉన్నారు, మంచి హాయిగా బతుకుతారు అని నా ఆలోచన. మాజీ ఎమ్మెల్యేల కౌంటర్ కి మీ ఎన్కౌంటర్ ఎందుకు ఈరోజు? మాజీ ఎమ్మెల్యే ఎన్కౌంటర్ అనేది కాదు విషయం అనంటే బాధాకరంగా మారుతుంది. వాళ్ళకు సమయం సందర్భం పబ్లిక్ ఇచ్చింది 10 సంవత్సరాలు. వాళ్ళ గవర్నమెంట్ ఉండే, మేము కూడా అప్పుడు PRSలో ఉన్నాం, BRS నుంచి కాంగ్రెస్లో వచ్చినాం. 10 సంవత్సరాల్లో ఎన్నో దఫా కార్పొరేటర్లతో కానీ ప్రజాప్రతినిధులతో కానివ్వండి, పబ్లిక్తో కానివ్వండి, వాళ్ళ సమస్యల మీద స్పందించకుంటే గవర్నమెంటే మార్చింది పబ్లిక్. మీరు తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు మార్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, BRS పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే పబ్లిక్ పనిచేయలేదని కదా. ఏ స్కీమ్ కూడా సరిగా గ్రౌండ్ లెవెల్లో 7-8 years నుంచి ఏ స్కీమ్ కూడా అమల్లో రాలే BRS గవర్నమెంట్ది. వాళ్ళ పెన్షన్స్ కూడా దాదాపు 8.5 years నుంచి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి పెండింగ్ పెట్టిండ్రు. 2 bedrooms పెండింగ్ పెట్టిండ్రు. ఒక సింగిల్ ప్లాట్ ఇక్కడ ఏం పరిస్థితి. మిషన్ భగీత అంటే ఇవాటి వరకు వరంగల్ మీరు చూస్తే 2 రోజులు 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయా అండి? ఇదే 10 సంవత్సరాల ముందు డైలీ ఆల్టర్నేట్ నిత్యం కరెంట్ పోతుంది. దాదాపు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కరెంట్ పర్ఫెక్ట్ గా ఇచ్చింది, ఇప్పుడు కరెంట్ పోతుందని ఆరోపిస్తున్నారు. స్పెసిఫిక్ గా ఆ ప్రాబ్లమ్ పాయింట్అవుట్ చేస్తున్నారు. కరెంటు పోతుందని టెక్నికల్ ఫాల్ట్స్ గాలి ద్వారా వరంగా పోతాను, కానీ ఎక్కడ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ అనేది లేదంటే పకడ బంద్గా వీళ్ళు డైలీ ఒక 2 గంటలో 3 గంటలో ఎక్కడైనా బంద్ చేస్తానంటే అది దానికో నిర్ణయం అంటే చెప్పొచ్చు మనం కరెంట్ బంద్ అవుతుంది. టెక్నికల్ ఫాల్ట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా వచ్చినాయి. ఎందుకు బంద్ కావాలి కరెంటు? గంట సేపు అర్ధగంట టెక్నికల్ ఫాల్ట్ గాలి ద్వారంగా బంద్ అయింది. కానీ అప్పుడు మీకు కరెంటు మీరు చూసుకోలే. కరెంటు అనేది 2 రూపాయల యూనిట్ పోయి మీరు 6 రూపాయల యూనిట్ కడుతుండ్రు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మన కరెంటు బిల్ పెంచింది. ఇంకా 200 యూనిట్ ప్రతి పేదవానికి ఫ్రీ కరెంట్ ఇస్తుంది. అన్ని స్కీములు 100 రోజులు టైం వీళ్ళకి దొరికిందే. 100 రోజులు టైము ఎలక్షన్ తర్వాత. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది. ఆ 100 రోజులలో బస్సు ఫ్రీ స్కీమ్ వీళ్ళు ఇచ్చిన హామీ తీసిండ్రు. కరెంటు 200 యూనిట్ ఫ్రీ హామీ తీసిండ్రు. గ్యాస్ హామీ తీసిండ్రు, వీళ్ళు 500 గ్యాస్ ఇస్తా అని. అట్ ది సేమ్ టైం 2 bedroom కానీ జాగా ఉన్న వాళ్ళకు కానీ పట్టాలు లేని వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేయమని
అది బయటికి పెట్టిండ్రు. 2500 ప్రతి మహిళా గృహానికి ఇచ్చేది అది బయటికి వాళ్ళు ఎంక్వైరీ చేయమని పెట్టి అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చి మొన్న 9వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్. మళ్ళీ ఇప్పుడు మీరు చూడండి, ఎవరికైతే 200 యూనిట్ వస్తలేదో, అప్లై అయితే లేదో వాళ్ళకి అప్లై చేసుకోమని చెప్తాను. మళ్ళీ అదే పెన్షన్ రాని వాళ్ళకి అప్లై చేసుకోమంటున్నాం. మళ్ళీ అదే మన బస్సు అయితే ఆల్టర్నేటివ్ ఫ్రీ ఉన్నది. ఇలాంటి గ్యాస్ వాళ్ళకు కూడా పోయి అప్లై చేసుకోమంటున్నాం. ఇప్పుడు ఎవరికైతే రాలేదు అర్హులు ఉన్న వాళ్ళకి పోయి అప్లై చేసుకో. ఆల్రెడీ ఆఫీసెస్ ఓపెన్ అయినాయి, దాని గురించి ప్రతి కౌంటర్స్ ఓపెన్ అయినాయి ప్రతి దగ్గర. అయితే ఇలాంటి చాలా మ్యాటర్స్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన అనేది తెచ్చిండ్రు. ప్రజాపాలన భాగంలో ప్రజల దగ్గర నుంచే గ్రీవెన్సెస్ తీసుకుంటాను. ప్రజాప్రతినిధి కానీ ప్రజలు కానీ అందరి దగ్గర నుంచి గ్రీవెన్స్ తీసుకొని ముందుకు పోతాను. డెఫినెట్లీ వరంగల్లో ఒక పెద్ద సిటీ, సెకండ్ పెద్ద సిటీ, మళ్ళీ అన్ని ముక్కలు చేసినప్పుడు వరంగల్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్ ముక్కలు చేసినప్పుడు హైదరాబాద్ ఎందుకు చేయలేదు? వరంగల్ ముక్కలు చేసినప్పుడు నేను ఫైట్ చేసిన, చాలా ఫైట్ చేయొద్దు, ఇది చాలా హిస్టారికల్ సిటీ, ఇది చేయొద్దని నేను జిద్దు కౌన్సిల్ కింద కూడా కూర్చున్నా. అయినా మీరు 3 ముక్కలు చేసిండ్రు అంటే రెండో పెద్ద సిటీ ఉండదు. రెండో పెద్ద సిటీ అనేది సిద్దిపేట డెవలప్ చేసేందుకు వాళ్ళు మీరు చూడండి, హైదరాబాద్ టు సిద్దిపేట రూట్ ఎంత బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇదే వరంగల్లో మనకు సరి అయిన రోడ్స్ లేవు. వాటి వరకు మెయిన్ రోడ్ ఏంటంటే మీరు ఇవాటి వరకు మెయిన్ రోడ్ వరంగల్ పెద్ద రెండు పెద్ద సిటీ అయినా డెవలప్ కావాలి. మిషన్ కాకతీయ అని మీరు మిషన్ భగీరథ అని తెచ్చిన మిషన్ కాకతీయ అని దానివల్ల లాభం ఏం జరిగింది? ఇవాళ 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తానంటే ప్రజలు ఏమంటారు? ఒక రోడ్డు లేదు, ఒక మోరీ లేదు, ఒక బడ్జెట్ లేదు. వరంగల్ కార్పొరేషన్ అనేది ప్రతి సంవత్సరానికి 200 కోట్లు మిగులు బడ్జెట్. ఈ బడ్జెట్ అనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క పైసా స్టేట్ బడ్జెట్ లో జమ అవుతుంది. వాళ్ళు ఇస్తేనే దయాభాక్షణ డెవలప్మెంట్, లేకుంటే లేదు. 3-4 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ బిల్స్ చేసిన పని వాళ్ళకు బిల్స్ వస్తలేవు. వాళ్ళు ఎట్లా పని చేస్తారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈవెన్ CDF ఫండ్ కూడా పెండింగ్ ఉండదు. అంటే 2 సంవత్సరాల నుంచి ఆలోచించుకున్న విజయం. మనం బడ్జెట్ లేక పైసలు పంపించలేక ఈ సిటీకు ఎంత దారుణంగా వివరించిందంటే ఒక్కొక్కల మేము ఎన్నిసార్లు కార్పొరేటర్లు చిన్న ప్రజాప్రతినిధులు ముచ్చుకున్నా కూడా రూపాయి ఫండ్ రాలేదు వాటి వరకు. ఇప్పుడు కొత్తగా కార్పొరేటర్ 3 years అవుతుంది. వీళ్ళు 50 లక్షల పని చేయలేకపోయింది ఇప్పటి వరకు. ఎందుకు చేయలేదు? ఆడ బడ్జెట్ లేదు, పైసలు లేదు. పైసలన్నీ హైదరాబాద్లో జమ అవుతాయి. అక్కడి నుంచి బిల్ ఇస్తేనే కాంట్రాక్టర్కు బిల్, వాడు ఇస్తేనే పని చేస్తాడు, లేకుంటే లేదు. అంటే ఈసారి ఇవన్నీ దీని మీద ఒక మంచి రివ్యూ అనేది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే వరంగల్ ఫస్ట్ రివ్యూ అనుకుంటాను నేను. స్టేట్ మొత్తంలో ఎక్కడ కూడా పెట్టలేదు. వరంగల్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంతకుముందు ఎలక్షన్ల ముందు కూడా వచ్చి వారు దీన్ని పక్కా జబర్దస్త్ సిటీ చేస్తా అని చెప్పిన మాట వాస్తవం కనపడుతుంది ఆయన మాటల్లో. ఎందుకంటే ఆయన వచ్చి రివ్యూ పెట్టుకున్నాడు. అంత ఆషామాషి కాదు రివ్యూ అనేది. అట్ ది సేమ్ టైం ప్రిపరేషన్ కూడా, మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ కూడా, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ మళ్ళీ 45 days లో సీఎం రేవంత్ వస్తున్నాడు వరంగల్ కి. ఈ 45 days లో దాదాపు DPRలు కానీ రెడీ చేసి ఏ విధంగా ఉండబోతుంది, అధికారులు ఏ విధంగా రెడీ చేయబోతున్నారు? అదే 45 days లోపట కావాల్సిన మంచి ఇది పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటారు, దానికి నిపుణులు ఉంటారు. వాళ్ళకు కావాల్సిన బడ్జెట్ కూడా కేటాయించిపోయింది ఇమీడియట్లీ. వాళ్ళకు మాస్టర్ ప్లాన్ మీద కానీ, సిటీ మాస్టర్ ప్లాన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మళ్ళీ ఒకసారి ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ఎవరికి ఇబ్బంది కాకుండా, అంటే సీవేజ్ లైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ లైన్స్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది కాకుండా పకడ్బందీగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వాలని కోరడం జరిగింది. ఆ దిశగానే దానికి 10 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ దిశ 45 daysలలో ఆ ప్లాన్ డెవలప్ అవుతుంది. ఆ DPR అనేది చాలా చిన్న ప్లాన్ అండి, అది చిన్న మైండ్ TRSది. DPR అనేది పర్టికులర్ ఒక దగ్గర చూసాం. అంటే ఉమ్మడి దాదాపు మన ట్రై సిటీస్ లోనే కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు కూడాలో మీటింగ్ పెట్టారు. దాదాపు GWMC కూడా ఎన్నోసార్లు DPR రెడీ చేశారు. ఎన్నో మీటింగ్లు పెట్టి కూడా దాదాపు ప్రతిపక్షాల నుంచి కూడా వాళ్ళు వివరణ తీసుకున్నారు. ఇప్పటివరకు కూడా వరంగల్కి ఎందుకు ఒక మాస్టర్ ప్లాన్ అనేది లేకుండా మీరు అర్థం చేసుకోవాలి. DPR అనేది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇప్పుడు కాజీపేట నుంచి వరంగల్కు రోడ్ వేస్తానంటే దాని గురించి ఉంటుంది. మాస్టర్ ప్లాన్ అంటే మొత్తం సిటీ దాని మీద DPR తయారు చేయలేదు వీళ్ళు ఇప్పటి వరకు కూడా. ఇదే 2008లో కాంగ్రెస్ హయాంలో నేను TRS కార్పొరేటర్ అప్పుడు మేము 3 మాస్టర్ ప్లాన్స్ తయారు చేయాలని APURMS స్కీమ్ కింద 3 మాస్టర్ ప్లాన్ ఒక ఢిల్లీ వాళ్ళకి ఇచ్చినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మళ్ళీ సీవేజ్ వాటర్ లైన్, మళ్ళీ పోతే వాటర్ సప్లై కూడా కలకత్తా వాళ్ళకి ఇచ్చినాం, మళ్ళీ ఢిల్లీ వాళ్ళకి కూడా ఇచ్చినాం. కానీ ఆ మాస్టర్ ప్లాన్ తయారై దానికి ముందుకు తీసుకుపోతే అయిపోయేది. వీళ్ళు ఆ మాస్టర్ ప్లాన్ పట్టించుకోలేదు. మళ్ళీ ఏ రోజు కూడా
మీరు చూస్తారు వరంగల్లో 10 సంవత్సరాల మాస్టర్ ప్లానింగ్ అనేది మాస్టర్ ప్లాన్తో మనం పోవాలి. వాటర్ సప్లైకి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ మీరు ఎక్కడైనా ఇంచు జరిపిన రోడ్స్ చూపెట్టారు నాకు. వెడల్పు చేసిన మాస్టర్ ప్లాన్గా కాజీపేట నుంచి వరంగల్ వరకు మీరు చేసిండ్రు. ఇవాటి కూడా గంతే ఉన్నది రోడ్డు. అది 150 ఫీట్స్ అయిందా, 200 ఫీట్స్ అయిందా? కేసీఆర్ గారు చెప్పిండ్రు. కేసీఆర్ గారిని చెప్తా తప్పు పడతాను. కేసీఆర్ గారు వచ్చినప్పుడు వరంగల్ మీరు మెయిన్ రోడ్స్ అన్ని 200 ఫీట్స్ చేసుకుంటేనే రేపు మీ దగ్గర కంపెనీస్ మంచి వాళ్ళు వచ్చేది. కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు దానికి వైడనింగ్ చేస్తే మా ఓట్లు ఎక్కడ పోతాయి అనుకుంటా డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఇల్లీగల్గా వాళ్ళ దగ్గర పైసలు కలెక్ట్ చేసుకున్నాడు అది ఇది. దాని కారణంగా వాళ్ళు ఎక్కడ కూడా వైడనింగ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే మనం ఎక్కడ కూడా రోడ్స్ ఏ రోడ్స్ ఇచ్చినాం, సర్వీస్ రోడ్స్ ఎన్ని ఇచ్చినాం, ఇన్నర్ రింగ్ రోడ్స్ ఎన్ని ఇచ్చినాం, పబ్లిక్ యూటిలైజ్ పబ్లిక్ కావాల్సింది వాళ్ళ రోడ్లు, మోరీలు, వాటర్ సప్లై, కరెంటు. అది పోతే వాళ్ళకి కావాల్సిన పెన్షన్, స్కీము, లోన్లు. 4 కోట్ల ప్రజలు, నేను బ్రహ్మలంగా మీకు చెప్తున్నా ఒక మాట, 4 crores పీపుల్ తెలంగాణలో ఉంటారు. అందులో 2 crore పీపుల్ పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసి చెప్పాలి? పేదవాళ్ళకి ఏం చేసింది? ఆ పేదవాళ్ళ ఒక రైతులకు వదిలిపెట్టిన 35 lakhs, 35-40 పేదవాళ్ళు ఉంటే అంతే. వేరే ప్రజలకు మీరు లోన్లు ఇచ్చిండ్రా? బీసీ కమ్యూనిటీ కానీ, మైనారిటీ కమ్యూనిటీ కానీ, ఎస్సీ కానీ మీ దళిత్ బంధు అని తెచ్చింది. దళిత్ బంధు ఎందుకు ఇచ్చిందని నా డివిజన్లో 7 మెంబర్స్కి ఇచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత. ఒక్కసారి డిన్నగర్ దగ్గరికి వెళ్దాం అన్న. మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతానికి, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇష్యూ ఒకవైపు ఉంది, వరంగల్ ఇష్యూ ఒకవైపు ఉంటుంది. ఎందుకు 6 నెలల కాంగ్రెస్ పాలనపై ఇంత వ్యతిరేకత ఓరుగల్ నుంచి ఎందుకు వస్తుంది? వ్యతిరేకత ఉందనండి మీరు అంటున్నారు. మరి మేమైతే మా దృష్టికి అయితే రాలే. అంటే ఒక జర్నలిస్ట్ గా నేను అనేది కాదు, నేను ఎమ్మెల్యేలు పెట్టి వాళ్ళు మాట్లాడిన వాయిస్ కదా. నిన్న ఎమ్మెల్యేలు గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకు పెట్టిల్లంటే మేము చెయ్యంది వీళ్ళు చేస్తున్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరైతుళ్ళు, ప్రజలు కొత్తగా ఎమ్మెల్యే అయినా కూడా చురుగ్గా పనిచేస్తుండని వాళ్ళకి దగ్గరైతుందని ఓర్వలేక వాళ్ళు చేసే ఒక దొంగ నిందలు ఇవన్నీ. సరే వారు అన్నదానికి ఇప్పుడు నేను ప్రత్యక్షంగా పాయింట్ టు పాయింట్ రెగ్యులరైజ్ చేసుకుంటూ పిన్ టు పిన్ నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఇదే మాజీ ఎమ్మెల్యేలు గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి ఎంత, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో 3 నెలలు మొన్న ఎమ్మెల్సీది పోయింది, ఎంపీ ఎలక్షన్ కోడ్కే టైం పోయింది దగ్గర. అయినా కూడా ఇప్పుడు ఫస్ట్ రివ్యూ అయిన దానికి మనం హ్యాపీగా ఫీల్ కావాలి. ఒక రాజకీయాల పక్కకు పెట్టుకుంటే ఒక వరంగల్ పౌరునిగా మనము అప్రిషియేట్ చేసుకుంటూ నాకు ఇది కాదు ఇంకా కావాలి, ఇట్లా కాదు ఇంకా కావాలని ఒక ప్రతిపక్షంగా రిక్వెస్ట్ చేసుకోవాలి, చెప్పడం అది ధర్మం. వ్యతిరేకత ఏంది అంటే అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉంటలేరు. ఇప్పుడు సోదరిమణి ఇంతకుముందు చెప్పినట్టు టిఆర్ఎస్ పార్టీలో కనుమరుగైతులు నాయకులు, కనుమరుగైతులు క్యాడరు, ఆ క్యాడర్ అందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంకా ఉన్నాయా వలసలు ఉమ్మడి జిల్లా నుంచి? 100%. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటేనే నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్న మాకు ఎప్పుడు టైం ఇప్పిస్తావు, మేము చాలా మంది ఉన్నారు, కార్పొరేటర్లు చేస్తున్నారు, మాజీ కార్పొరేటర్లు చేస్తున్నారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంది అని అంటే ఒక పెద్ద నాయకులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. పేర్లు చెప్తే బాగుండదు, అత్యంత సీనియర్ నాయకులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఒడ్డపల్లి సొంత ఎమ్మెల్యే గారు ఇలాకాలో ఉన్న ఒడ్డపల్లి చెందిన క్రియాశీలక నాయకులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారికి నేను చెప్తా అని చెప్పడం జరిగింది. ఓ మైనార్టీ నాయకులు, ఒక ఎస్సీ నాయకులు, ఒక బీసీ నాయకులు, మహిళా సోదరి మళ్ళీ కూడా ఎంతో మంది అన్న మేము వస్తాం, మేము జాయిన్ చేసుకుంటాం, లాస్ట్కి ఎట్లా పరిస్థితి అన్న మీరు కనుక టైం ఇవ్వకపోతే మేమే కొనుక్కొని మేమే వేసుకుంటామన్న కాడికి వాళ్ళు చెప్పి మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఎలక్షన్ కూడా అయిపోయింది, సీఎం గారు ప్రోగ్రామ్ అయింది కూడా, అతి త్వరలో పెద్ద ఎత్తున వరంగల్లో జాయినింగ్స్ కూడా ఉండడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గతంలో అంటే టీపీసీసీగా ఉన్నప్పుడు ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళదని చెప్పేసి ఒక మాట అన్నారు. బట్ ఇప్పుడు ఎట్లా మీరు కండవాళ్ళు కప్పుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ అగ్రనేతలు అంటున్నారు. ఎస్, ప్రజలు ఇప్పుడు ఉదాహరణకు ఒక 4-5 ఐటమ్స్ ఇష్యూస్ మీద ఉన్నాయండి. 4 సార్లు ఒక ప్రతినిధి దగ్గరికి పోయినా, 10 సార్లు పోయినా, 40 సార్లు పోయినా అయితే లేదు. చేస్తా అని తిప్పిస్తున్నారు. అదే మీలాంటి యంగ్ ఒక ప్రజాప్రతినిధి వచ్చిండు, పోగానే 2వ పని చేస్తే ప్రజలు ఏమంటారు, అరే ఇన్ని సంవత్సరాల నుంచి తిరిగితే పని కాలేదు, ఆ నాయకుని దగ్గర పోతే 2వసారికే పని అయిందని అది చర్చ జరుగుతుంది కదా. ఒక్క కాదు 4 కాదు 40 పనులు అయినాయి జరా ఈ 3 నెలలు 4 నెలల సమయంలో. అట్లా పబ్లిక్ కార్పొరేటర్లు ఇప్పుడున్న ట్రై సిటీలు ఉన్న కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్పొరేటర్లే కానీ ఇంకే పార్టీలు, ఒక్క కార్పొరేటర్ హ్యాపీగా ఉన్నాడా ఈ 9.5 సంవత్సరాలు అని చెప్పండి. మేము కూడా టీఆర్ఎస్ కార్పొరేటర్లో మేము పనిచేసినాం, 23 సంవత్సరాలు పార్టీలో పనిచేసినాం. కేసీఆర్ గారి విజన్ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు ఇంప్లిమెంట్ చేసిండ్రు, కేసీఆర్ దగ్గరికి పోయే ధైర్యం కూడా ఎవరికి లేదు, చెప్పుకోలేక. లేకపోయినా మీకు కూడా అప్పుడు మీరు ఉన్నప్పుడు
మేము పోయినప్పుడు మేము ఎమ్మెల్యే కన్నా గొప్ప వాళ్ళం కాదు, మేము ఎమ్మెల్యే వాళ్ళతో పోయేది కదా. మా ఎమ్మెల్యే దగ్గర ఈ రోజు కూడా ఆ మాజీలకి మీరు కౌంటర్ ఇస్తున్నారు. ఎస్, తప్పు ఎవరు చేసినా కూడా బరాబర్ నన్నైనా కూడా మీరు ప్రశ్నించాలి. ఆ ప్రశ్న, ఆ మాట్లాడే ఆ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎవరైనా అంతే అండి. ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మాట్లాడిలా, మినిస్టర్లు ఎప్పుడైనా మాట్లాడిలా, సీనియర్ నాయకులు ఎవరైనా మాట్లాడిలా? ఇప్పుడు మాట్లాడే అంటే అడిగే స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ, హక్కు, అది ఒక మినిమం ఫండమెంటల్ రైట్. అది కూడా లేకుండా అయింది. ఇప్పుడు మేము ఇంత స్వేచ్ఛగా ఎందుకు అన్నా, నాకు ఇది సమస్య ఉన్నదని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే సీఎం గారి దగ్గరికి 3 సార్లు మమ్మల్ని తీసుకోపోయిండండి. తక్షణ సంబంధించిన మా మినిస్టర్ల దగ్గరికి 3 సార్లు పోయినాం. టక్క డిపిఆర్ తీసుకొని వచ్చి ఎస్టిమేషన్ చేస్తున్నారు. ప్రజలు అది కోరుకుంటారు. చేస్తా అని పబ్లిక్ ను మభ్యపెట్టి, నాయకులను నభ్యపెడితే ఎవరు ఎన్ని రోజులు వాళ్ళకు కూడా పేషెన్స్ ఉంటుంది కదా. నిజమేంటిది, అబద్ధం ఏంటిది, మంచి ఏది, చెడు ఏంది, నిజమైన ప్రజానాయకుడు ఎవరు, ఆ మభ్యపెట్టే నాయకుడు ఏందో ప్రజలు తెలుసుకున్నారు. సో ఆటోమేటిక్ గా ప్రజలు కోరుకుంటారు, ఆ పార్టీని కోరుకుంటారు. ఫైనల్ గా ఏం చెప్తారమ్మా? మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఇంత పెద్ద కార్పొరేషన్, హైదరాబాద్ నగరం తర్వాత ఇంత పెద్ద కార్పొరేషన్ మీద 10 సంవత్సరాలు ఎన్నిసార్లు రివ్యూ చేసిండ్రు? ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు రివ్యూ చేసిండ్రు? ఎలక్షన్ 3 నెలల సమయంలో. ఇది మనం అందరూ కూడా వరంగల్ ప్రజల దృష్టికి వచ్చింది. తప్పకుండా స్వయంగా కార్పొరేషన్ మినిస్టరే చేయలేకపోయిండు. ఒక్కసారి కూడా ఇంత పెద్ద కార్పొరేషన్ ప్రతి 2 నెలలకు ఒకసారి రివ్యూ చేయాల్సి ఉండే కదా. ఎక్కడ చేసినావు, ఏమి ఇంప్లిమెంట్ చేసినావు అని అడుగుతున్నారు ప్రజలు. అందుకే కాంగ్రెస్ వైపు మొక్కుచు చూస్తున్నామంటే నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్టిన ఒక ప్రెస్ మీట్కి అయితే కార్పొరేటర్లు, కాంగ్రెస్ అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి చేయలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వలసలు వస్తున్నాయి, కాంగ్రెస్ తోటి అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పేసి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు చెప్తున్న సిచ్యువేషన్. ఓటో స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.